అందరికీ యాషువా మెస్సీ నామం పేరిట షలోం. నేటి యావే యొక్క జీవవాక్య సందేశం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినాలలో అనేక సంఘాలలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో టీవీలలోనూ సోషల్ మీడియాలోనూ జరిగిన విషయాలను మనం ప్రతిరోజు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు అందరూ కింద పడడం, అన్య భాషలు మాట్లాడడం జరుగుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, అన్య భాషలు వేదిక మీద ఉన్న సేవకుడు మాట్లాడుతాడు, మరి విశ్వాసులు మాట్లాడుతుంటారు. అందరూ కాదు, కొందరు మాత్రమే. అయితే విశ్వాసుల మీదకు మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కింద పడిపోవడం జరుగుతున్నట్టు చూపిస్తారు. మరి అదే పరిశుద్ధాత్మ ఆ సంఘంలోని సేవకుని మీదకు, ఆ సేవకుని కుటుంబం మీదకు ఎందుకు రావడం లేదు? ఒకవేళ వస్తే సంఘ విశ్వాసులతో పాటు సేవకుని కుటుంబం కూడా కింద పడిపోవాలి కదా. కానీ అలా ఎందుకు జరగడం లేదు? ప్రతి సంఘంలో కూడా ఇలాగే జరుగుతుంది. సేవకుని భార్య, సేవకుని కుటుంబము నిలబడే ఉంటారు. కానీ విశ్వాసులు మాత్రము పరిశుద్ధాత్మ తమ మీదకు వచ్చిందని వారందరూ కింద పడిపోవడం జరుగుతుంది. విశ్వాసుల మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ సేవకుని మీదకు, సేవకుని కుటుంబం మీదకు రాలేదా? విశ్వాసులను కింద పడగొట్టిన పరిశుద్ధాత్మ సేవకులను మాత్రం ఎందుకు కింద పడగొట్టలేదు? నిజముగా పడిపోయిన వారి మీదకు వచ్చింది పరిశుద్ధాత్మేనా? అసలు పరిశుద్ధాత్మ వస్తే కింద పడిపోతారా? బలహీనులవుతారా? లేదా శక్తివంతులవుతారా? లేఖనాల వెలుగులో తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశములన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని యాషువా గారు తెలియజేసిన సత్యం ఇది. మరి నేటి క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి పొందుకోవాల్సింది పోయి బలహీనులుగా ఎందుకు పడిపోతున్నారు? అది కూడా విశ్వాసులు మాత్రమే ఎందుకు పడిపోతున్నారు? సేవకుల కుటుంబం ఎందుకు పడిపోవడం లేదు? ఎందుకు పడిపోవడం లేదంటే, వారి మీదకు అనగా విశ్వాసుల మీదకు వచ్చింది పరిశుద్ధాత్మైనా కాకుండా ఉండాలి, లేదా పరిశుద్ధాత్మ సేవకుని మీదకి, సేవకుని కుటుంబం మీదకైనా రాకుండా అయినా ఉండాలి. ఎందుకంటే విశ్వాసుల మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ సేవకుని మీదకు, సేవకుని యొక్క కుటుంబం మీదకు కూడా రావాలి కదా. ఒక చర్చిలో 100 మంది విశ్వాసులు ఉన్నారనుకుందాం. వారిలో 50 మందికి పరిశుద్ధాత్మ వచ్చి కింద పడిపోయారు అనుకుందాం. మిగిలిన 50 మంది మీదకు పరిశుద్ధాత్మ రాలేదు అంటే వారికి పరిశుద్ధాత్మ అనే వరం లేదని అనుకుందాం. మరి స్టేజ్ పైన ఉన్నటువంటి సేవకుని కుటుంబం మీదకు పరిశుద్ధాత్మ రావాలి కదా. సేవకులు అన్య భాషలు మాట్లాడినప్పుడు మరి పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకొని సేవకుడు కూడా, సేవకుని కుటుంబం కూడా కింద పడాలి కదా. విశ్వాసులు మాత్రమే ఎందుకు కింద పడుతున్నారు? సత్యాన్వేషకులు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ పడగొడుతుందో నిలబెడుతుందో పరిశుద్ధ లేఖనములలో మరి ఒక వాక్య భాగాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రవక్త అయిన యెహెజ్కేలులోనికి వచ్చి ఆయనను నిలవబెట్టినట్లుగా వాక్యంలో మనం తెలుసుకున్నాం. యెహెజ్కేలును నిలబెట్టిన పరిశుద్ధాత్మ నేటి సంఘాలలో ఉన్న వారిని నిలబెట్టకుండా ఎందుకు పడగొడుతున్నాడు? నిజముగా అది పరిశుద్ధాత్మేనా? ఆలోచించండి. మరియు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనములను కూడా చదువుకుందాం. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యావే నాతో మాటలాడి ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి వద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము.
ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి. ఈ వాక్యములోనూ కూడా ప్రవక్త అయిన యెహెజ్కేలు నిలవబెట్టను అని ఉంది. ప్రవక్తల గ్రంథాలలోనైనా అపోస్తల కార్యముల గ్రంథములోనైనా మరి ఎక్కడైనా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారిని చక్కగా నిలవబెట్టి వారిని శక్తిమంతులుగా చేస్తాడని మాత్రమే వ్రాయబడి ఉన్నది. కానీ నేటి దినాలలో పరిశుద్ధాత్మ ముసుగులో విశ్వాసులను మాత్రమే పడగొడుతూ తాము మాత్రం అలాగే నిలబడి ఉండడం అనేది జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఇక్కడ నిజముగా పరిశుద్ధాత్మ పని చేయడం లేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు క్రింద పడలేదు, అపోస్తలులు క్రింద పడలేదు, శక్తిమంతులుగా ఉన్నారు. మరి నేటి క్రైస్తవ సంఘాలలో సేవకులు కూడా కింద పడడం లేదు. వారి విశ్వాసులు మాత్రమే కింద ఎందుకు పడుతున్నారు ఆలోచించండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, ఆయనకు సజీవ సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ నిజముగా మీ మీదకు వచ్చిన ఎడల నీవు నిలబడతావే తప్ప ఏమాత్రం పడిపోవు. బాహ్యముగానైనను ఆత్మ సంబంధముగానైనను ఏమాత్రము పడిపోవు. అపోస్తులను శక్తితో నింపినటువంటి పరిశుద్ధాత్మ మనల్ని కూడా తన పరిశుద్ధాత్మ శక్తితో నిలబెడతాడు, నింపుతాడు. అంతేకాని ఏమాత్రం పడగొట్టడు. ఒకవేళ పరిశుద్ధాత్మ వస్తే ఆ శక్తికి తట్టుకోలేక విశ్వాసులు కింద పడిపోతే మరి అదే పరిశుద్ధాత్మ శక్తిని తట్టుకుని సేవకుడు ఎలా నిలబడుతున్నాడు? సేవకుని కుటుంబం ఎలాగూ నిలబడుతుంది? కింద పడిపోవాలి కదా. పరిశుద్ధాత్మ వారి మీదకు రావడం లేదా? వారిని తాకడం లేదా? వారు ఎందుకు కింద పడట్లేదో ఆలోచించండి. లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా ఉంటారు. మిమ్మల్ని చక్కగా నిలబెడతాడు, మీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని, ఆత్మీయమైనటువంటి జీవితంలో బాహ్యమైన జీవితంలో చక్కగా నిలబడాలని, విశ్వాసంలో అభివృద్ధి పొందాలని ఎలోహిం పేరట మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ పేరుతో నేటి సంఘాలలో జరుగుతున్న అల్లరి కార్యక్రమాలను ఆటంకపరిచి వాక్యానుసారంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని చక్కగా నిలవబడినట్లు మరియు మీకు సజీవ సాక్షులుగా ఉండునట్లు సహాయం చేయమని యాషువా మెస్సీయ నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యాషువా మెస్సీయ నామం పేరిట షలోం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.